హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను నాకు తెలిసిన నా బెస్ట్ ఫ్రెండ్ లైఫ్ స్టోరీ చెప్తాం అనుకుంటున్నాను. సో ఇలా కుకింగ్ చేసుకుంటూ మా ఫ్రెండ్ స్టోరీ వినేద్దాం, రెడీ. అయితే తన లైఫ్లో చిన్నప్పటి నుంచి నైన్త్ స్టాండర్డ్ చదివేంత వరకు మా ఫ్రెండ్షిప్, తన లైఫ్ అంతా జాలీగా నడిచిపోయింది. సో ఎప్పుడైతే నైన్త్ ఎండ్లో ఉన్నారో తను మెచ్యూర్ అయింది. అదే వాళ్ళ నాన్న లాస్ట్ ఫంక్షన్ అయింది. ఆ తర్వాత తను 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు, ఈవెన్ 10th మిడ్ ఎగ్జామ్స్ అవ్వకముందే వాళ్ళ ఫాదర్ అయితే చనిపోయారు. సో ఆ రోజు తన లైఫ్ అంతా టర్న్ అయిపోయింది. సో ఒకవైపు ఫాదర్ పోయారు. అయితే మా ఫ్రెండ్ మేము కలిసి ఉండేవాళ్ళం. నేను తన దగ్గరగా చూశాను కాబట్టి చెప్తున్నాను. తనకి వాళ్ళ ఫాదర్ ఉన్నంత వరకు ఈ లవ్ రిలేషన్షిప్స్ ఇలాంటివన్నీ ఏమీ ఉండేవి కాదు. బికాజ్ ఆ ఏజ్లో ఏం తెలియదు అనుకోవచ్చు. మా సరౌండింగ్ మిగతా ఫ్రెండ్స్ అందరికీ లవ్ స్టోరీస్ ఉండేవి. నేను వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళము. వాళ్ళ సీక్రెట్గా మాట్లాడుకోవడానికి, వాళ్ళు సీక్రెట్గా కలవడానికి అన్నీ హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళము. బట్ మాకైతే ఎప్పుడు అలా అనిపించేది కాదు తనకి నాకు. ఎందుకంటే నాకు మా ఇంట్లో మా కంఫర్ట్ జోన్ ఉండేది, తనకి తన ఫాదర్ ఉన్నంత వరకు చాలా కంఫర్ట్ జోన్ ఉండేది. వాళ్ళ ఫాదరు ఈవెన్ తన అబ్బాయిలాగా ట్రీట్ చేసేవాడు. నైట్ టైమ్స్లో దానికి ఏదైనా కావాలంటే పంపించడము, తీసుకురమ్మడం. పల్లెటూరు కొంచెం టౌన్లో పెరిగాము కదా. సో మాకు 8:30 అయిందంటే ఇంట్లో పేరెంట్స్ భయపడతారు ఆడపిల్లల్ని బయటికి పంపించడానికి. నైట్ టైము చీకట్లు ఉంటుంది, ఈ టైంలో పిల్లల్ని బయటికి పంపించకూడదు అన్నట్లు. వాళ్ళ మదర్ అలాగే భయపడుతూ ఉండేవాళ్ళు. బట్ వాళ్ళ ఫాదర్ చాలా సపోర్టివ్. చాలా అంటే మా అమ్మాయి కింగ్ మేకర్, మా అమ్మాయి ఎట్లయినా బతకగలదు, ఆ రేంజ్లో వాళ్ళ ఫాదర్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. అది తెలియని ఏజ్ కదా మనము. ఇంకా అప్పుడు మనం ఫాదర్ మనకి సూపర్ హీరో అవుతారు ఆ స్టేజ్లో. సో అలా తన ఫాదర్ పోయిన తర్వాత యాజ్ యూజువల్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ అయితే చేంజ్ అవ్వదు కదా. చేంజ్ అవ్వకపోగా ఇంకా భయంలోకి ఎలా పెంచాలి, ఈ అమ్మాయిని ఎవరు ఏం మాట్లాడకుండా చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలన్న ఆ పొసెసివ్నెస్లో తను వాళ్ళ మదరు ఓవర్ కన్సర్న్ చూపించేసింది. సో ఎవరితో అన్న అబ్బాయిలతో ఈ అమ్మాయి షాప్ దగ్గర కనిపించినప్పుడు, సో తను ఏమనేదంటే, లిటరలీ చెప్పాలంటే ఈ అమ్మాయి వాళ్ళ నాన్న అని పిలుస్తా మాట్లాడుతూ ఒక షాప్ దగ్గర ఉందన్నమాట. ట్యూషన్ మిడిల్లో స్నాక్స్ కొనుక్కోవడానికి వచ్చారు బ్రేక్ టైంలో. సో తిను అన్న అని పిలుస్తూ ఒక అబ్బాయితో మాట్లాడడం, వన్ ఆఫ్ ద కామన్ రిలేటివ్ ఒక ముసలాయన చూశాడనమాట. తను ఇమీడియట్గా ఇంటికి పరిగెత్తి వాళ్ళ అమ్మకి చెప్పాడు, మీ అమ్మాయి ఇట్లా పలానా షాప్ దగ్గర అబ్బాయిలతో మాట్లాడుతుంది అని చెప్పి. ఆల్మోస్ట్ 7:30, 8 ఆ టైంలో వాళ్ళ మదర్ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. తనకు అప్పుడే ట్యూషన్ అయిపోయి తను నిద్ర వస్తుంటే ఇంకా వెనక్కి ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ ఏదో అయిపోయినట్టు, ఏం చేసినావు, అసలు ఏం మాట్లాడుతున్నావు, ఏంది ఇది అని చెప్పేసి గోల చేసిందంట. ఆ మూమెంట్ తనకి వాళ్ళ ఫాదర్ లేని లోటు అండ్ వాళ్ళ మదర్కి ఇంత అనుమానమా అన్నట్లు పడిపోయింది. అది చిన్న ఏజ్ కదా మనకి. ఇప్పుడు అనుకుంటే అమ్మ బాధ మనం అర్థం చేసుకుంటాము. బట్ ఆ ఏజ్లో మనకి ఎలా ఉండేదంటే, ఎందుకు అవుతుంది, నన్నే ఎందుకు నమ్మట్లేదు, నేనేం చేయట్లేదు కదా అని ఆ వే ఆఫ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ చేసింది. సో అలాగా ఆ ఏజ్లోనే అలా మైండ్కి ఎఫెక్ట్ పడడం అనేది చాలా ఆ అమ్మాయి జీవితానికి మలుపులు, ట్విస్ట్లు చాలా తీసుకొచ్చింది. తన జీవితం 90% స్పాయిల్ అవ్వడానికి కేవలం వాళ్ళ అమ్మాయిని నమ్మకపోవడమే. కొంతమంది పేరెంట్స్ ఓవర్గా నమ్మేసి, ఓవర్గా ఫ్రీడమ్ ఇచ్చి తనని, వాళ్ళ పిల్లల్ని ఇంకా పట్టించుకోకుండా ఫోన్లు ఇచ్చేసి మీరు ఏమన్నా చేసుకోండి అనే రేంజ్లో కొంతమంది ఉంటే వాళ్ళు మిస్యూజ్ చేసుకొని చెడిపోయారు. తిన్నది వచ్చేసరికి ఏమైందంటే, నన్ను నమ్మరు ఎందుకు, మా నాన్న ఉంటే అంతలా నాకు
నమ్మేవాడు కదా, ప్రొటెక్షన్ ఇచ్చేవాడు కదా అంటే ఓకే, ఫాదర్కి తనకి నమ్మకం ఉంది, తను ఏదైనా ఫేస్ చేయగల గట్స్ ఉన్నాయి. బట్ వాళ్ళ మదర్కి ఫేస్ చేయగలగల గట్స్ లేవు. అది ఆ ఏజ్లో ఈ అమ్మాయికి అర్థం కాలేదు. సో తను అది రాంగ్ స్టెప్ తీసుకుంది. అప్పటి నుంచి నెగిటివ్ మైండ్లో పెట్టుకొని సో ఇంకా తన లైఫ్ని అంతా స్పాయిల్ చేసుకుంది. ఆ తర్వాత హాస్టల్ జాయిన్ అవుతానని గొడవ చేసి హాస్టల్ జాయిన్ అయిపోయింది. ఒక 2 years అలా అలా, అది కోఎడ్యుకేషన్ కాదు కాబట్టి చిన్నగా బయటపడి వచ్చేసింది. ఇంటర్ అయిపోయి అంతా బీటెక్కి రెడీ అవుతున్న టైంలో జాయిన్ అవ్వడానికి అప్పుడు తన లైఫ్లోకి ఒక పర్సన్ వచ్చాడు. అది ఎలా అయిందంటే తనకి ఎలా నెంబర్ పోయిందో తెలీదు, ఎలా కమ్యూనికేట్ అయ్యారో తెలీదు. వీళ్ళ మదర్ నెంబర్కి కాల్ చేస్తే అమ్మాయి ఎత్తింది అనుకోకుండా. ఎత్తితే నువ్వు నాకు కాల్ చేసావు, ఎలా నా నెంబర్ ఎందుకు వచ్చింది నీకు, నువ్వెందుకు కాల్ చేసావు అని రివర్స్లో ఈ అమ్మాయిని అంటే కొంచెం గొడవ పడినట్టు స్టార్ట్ చేశాడు. సో తను అలా ఎడిక్ట్ అయిపోయింది తన మాటలకి. అలా అలా మాట్లాడుతూ ఆ తర్వాత సిల్లీ రీజన్తో ఇద్దరు బ్రేకప్ చేసుకున్నారు. తను ఆ పర్సన్తో మాట్లాడడం స్టార్ట్ చేసిన కాడి నుంచే తన లైఫ్ డౌన్ అవడం స్టార్ట్ అయిపోయింది. సో ఇద్దరు లిమిట్స్కి మించి ఓవర్గా వల్గారిటీగా మాట్లాడుకొని తినకి లేనిపోని ఫీలింగ్స్ తెప్పించేసి అలా అయిన తర్వాత తను సేమ్ కాలేజ్ జాయిన్ అవ్వలేదు అన్న ఒక సింగిల్ రీజన్కి పెట్టుకొని బ్రేకప్ చేసుకొని, ఈవెన్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే అసలు ఆ అమ్మాయిని ఈ అమ్మాయి ఒక్కసారి కూడా డైరెక్ట్గా చూడలేదు, ఓన్లీ కాల్స్లో మాత్రమే ఉంది. ఫేస్బుక్ అకౌంట్ కానీ ఒక పర్సన్ ఎలా ఉంటారని కానీ పిచ్చిగా కేవలం వాళ్ళ అమ్మాయి నమ్మట్లేదు, తనకి లవ్ లేదు ఇంట్లో అన్న భ్రమలో రాంగ్ డెసిషన్ తీసుకొని ఒక అన్నోన్ పర్సన్తో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఒక మంచిదే జరిగింది ఏంటంటే తనతో మాటల వరకే ఉన్నాయి, చేతుల దాకా ఏం పోలేదు. వాళ్ళ అసలు డైరెక్ట్గా మీట్ అవ్వలేదు. తను ఎలా ఉంటాడో ఈ అమ్మాయికి తెలీదు. అలా కలవకముందే బ్రేకప్ అయిపోయింది. తను వేరే అమ్మాయిని అలా ఇష్టపడి ఈ అమ్మాయితో బ్రేకప్ చేసుకున్నాడు ఈ సిల్లీ రీజన్. కానీ తర్వాత కామన్ ఫ్రెండ్స్ ద్వారా అనుకోకుండా తెలిసింది. సో అలా అయిపోయింది. ఇంకా బీటెక్లో జాయిన్ అయ్యి తను ఉన్నప్పుడు వీళ్ళ రిలేటివ్ కూడా అక్కడే ఉండేవాడు. సో తనకి కొంచెం ర్యాగింగ్ కానీ అట్లాంటివి ఏం లేకుండా ఓవర్ ప్రొటెక్టివ్గానే ఉండింది. సో ఎవరు దగ్గరికి వచ్చి దీంతో డైరెక్ట్గా చెప్పడానికి ట్రై చేసేవాళ్ళు కాదు. వీళ్ళ రిలేటివ్ కూడా సేమ్ క్లాస్లో ఉండేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు తాగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నెంబర్లు తీసుకొని జస్ట్ ర్యాండమ్గా ఒకసారి అయితే ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. తను మరి ఎందుకో తన మంచోళ్ళ దగ్గరికి వెళ్ళారంటారు కదా, అట్లా మంచోళ్ళందరినీ రిజెక్ట్ చేస్తూ పోయింది. మంచోడో చెడ్డడో మనకైతే తెలీదు దిగిందాక. బట్ ఓకే, సేమ్ క్యాస్ట్, వెల్ ఫ్యామిలీ. బట్ తను డ్రింక్ చేస్తాడు. ఇట్లా వాళ్ళ నాన్న డ్రింక్ చేయడం వల్ల చనిపోయేసరికి సో తనకి అడ్జస్ట్ అవ్వలేదు. సో రిజెక్ట్ చేసేసింది, వెళ్ళిపోయింది. అంతా అయిపోయింది అనుకున్నాం. ఇంకొక అబ్బాయి తన వెంట పడేవాడు. తను సేమ్ క్యాస్ట్ అండ్ అంటే నేనేం క్యాస్ట్కి సపోర్ట్ చేయట్లేదు, బట్ ఇండియన్ మెంటాలిటీ ప్రకారం వెల్ సెటిల్డ్ అయిన మ్యారేజెస్కి ఈజీగా వాళ్ళ మదర్ ఒప్పుకోవడానికి అన్నిటికీ ఆస్కారం ఉన్న 2 రిలేషన్షిప్స్ తను యాక్సెప్ట్ చేయలేదు. సో అలా అయిపోయింది. అనుకోకుండా ఒక అజ్ఞాత వ్యక్తి మళ్ళీ ఫోన్లో కలిశాడు. తనతో ఫోన్లో మాట్లాడుతూ తన రూమ్కి వెళ్ళిపోయి ఈవెన్ పెళ్ళికి ముందే సర్వం అర్పించి చాలా దూరం వెళ్ళిపోయింది. సో తీరా వీళ్ళ ఇంట్లో తెలిసి వీళ్ళమ్మ మ్యారేజ్కి అది ఇది అనుకుంటున్నప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి దగ్గర చైన్ అన్నీ తీసుకున్నాడు. అప్పటికే ఇంకా ఫోన్లు ఎత్తకుండా డబ్బులు అన్నీ తీసేసుకొని ఫోన్లో ఆన్సర్ చేయకుండా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసి సో తినకి అర్థమైపోయింది, ఓకే ఐ గాట్ చీటెడ్ అని చెప్పి. సో తను ఇంకా అది డైజెస్ట్ చేసుకోవడానికి ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇంకొక పనికి వాళ్ళ పర్సన్ తన లైఫ్లో మళ్ళీ ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు ఒక పక్క ఈ టెన్షన్లో ఉన్న పాప ఇంకా మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక ఆ టెన్షన్ నుంచి బయటపడడానికి తనకు ఓకే చెప్పి
చివరికి తనతో ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయింది ఈ టెన్షన్స్ అన్నీ భరించలేక. సో ఇంట్లోంచి బయటికి వెళ్ళాక ఆబ్వియస్లీ ఆ అబ్బాయి యూజ్ చేసుకున్నాడు తన్ని. తన వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే అప్పుడు వీరనార్లాగా బిల్డప్ ఇచ్చి, లేదు నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను, నేను మేజర్, నాకు మీరు చెప్పే రైటే లేదు అదని పోలీసులతో మాట్లాడేసరికి పోలీసులు కూడా, లేదమ్మా తను ఇలా అంటుంది కదా, మాకు ప్రాబ్లం వస్తుంది, మేమేం హెల్ప్ చేయలేము, తను ఏమన్నా వస్తానంటే మీరు తీసుకెళ్ళిపోండి, లేదా ఇంతటితో ఈ విషయాన్ని వదిలేసేయాల్సి వచ్చింది మీరు కూడా అన్నారు. ఇంకా వాళ్ళు, లేదు మా అమ్మాయి చచ్చిపోయింది అనుకొని చెప్పేసి మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడంగానే ఓ సినిమాలో చూపించినట్టు, అంటే ఎలా చెప్పాలా, ఒక ఫుల్ చుట్టూరు ఫారెస్ట్ టైప్లో, ఇంకా ఆ పక్కన వాళ్ళది ఒక ల్యాండ్ ఉంది, పొలాలు, ఆ పొలాల్లోనే ఇల్లులు కట్టుకున్నారు. వాళ్ళకి ఊరితో సంబంధం లేదు, ఒక కార్నర్లో ఉండిపోయేవాళ్ళు. ఆ పొలంలోనే ఇల్లు కట్టుకొని వాళ్ళ, అంటే ఆ అబ్బాయి వాళ్ళ నాన్న, 2 బాబాయిలు అందరూ కలిసి ఆ 3 ఫ్యామిలీలు ఆ పొలంలో ఇల్లు కట్టుకొని ఆ స్టేజ్లో ఉన్నారు. వీళ్ళదైతే అసలు ఇల్లు కూడా లేకుండా ఉండింది. ఆ స్టేజ్లో పూరి గుడిసెలో ఉండేవాళ్ళు అనమాట. సో తను అట్లే వెళ్ళింది, గట్టిగా వెళ్ళాను కదా అని చెప్పి నిలబడింది, మ్యారేజ్ చేసుకుంది. కొన్నాళ్ళు ఒక 3 years కలిసి ఉన్నారు. తను చూసి ఫెడప్ అయిపోయి, దేవుడి దయ ఆ అమ్మాయి చేసిన ఒక్క మంచిది ఏంటంటే, అప్పటికైనా రియలైజ్ అయ్యి వాళ్ళ అమ్మ వాళ్ళ గురించి ఆలోచించుకొని, ఓకే ఇది కాదు నాకు కరెక్ట్ లైఫ్ అని చెప్పేసి వెనక్కి వచ్చేసింది. ఇదన్నిట్లో ఎంత వాళ్ళమ్మ ఇలా చేసినా సరే చివరికి వాళ్ళమ్మ చాలా గ్రేట్. ఎందుకంటే తను ఇన్ని చేసినా సరే తన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేసి తనకు ఒక లైఫ్ ఇవ్వాలని వాళ్ళ ఇంటికి తెచ్చిపెట్టుకొని మళ్ళీ మ్యారేజ్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే తను వాళ్ళ ఫ్యామిలీతో మంచిగా ఉంటుంది. ఎంతైనా అరేంజ్ మ్యారేజ్ కదా. నేను లవ్ మ్యారేజెస్ ఏం తక్కువ అని చెప్పను, కానీ మనం చూస్ చేసుకునే పర్సన్ని బట్టి ఉంటుంది మన లైఫ్ అనేది. ఏదో ఆవేశంలో 1 day 2 daysలో లవ్ పుట్టేసింది. ఆ అమ్మాయి లైఫ్ తీసుకుంటే ఫస్ట్ ఒక అన్నోన్ పర్సన్ జస్ట్ కాల్స్తో మాట్లాడి 1 or 2 days కాల్స్ తర్వాత తను ఫుల్ తన మాటలకి అడిక్ట్ అయిపోయి తన లవ్ యూలు చెప్పుకొని, నువ్వే నా లైఫ్, నువ్వే నా ప్రపంచం అనుకొని, ఆ అమ్మాయి కనీసం మా అబ్బాయిని చూడలేదు. కనీసం ఏంది తన స్టేటస్ ఏంది, తన పరిస్థితి ఏందని కూడా చూడలేదు. మరి ఎలా లవ్ చేసిందో ఎలా చేసిందో అర్థమే కాలేదు. ఆ ఏజ్ ఇంకా ఏజ్ని బట్టి ఉంటుంది అనుకోవచ్చు. సిల్లీగా ఇప్పుడు ఆ పిల్ల తలుచుకున్నా నవ్వు వస్తుందేమో అట్లాంటి వాటికి. ఏమో టైం అనేది ఒకటి ఉంటుంది, అందరినీ ముందుకి వెనక్కి చేసేస్తుంటుంది. సో ఆ టైం ఆడిచ్చినట్టు మనం ఆడాల్సిందే. ఇప్పటికైనా అమ్మాయి లైఫ్ బాగుపడి అమ్మాయి హ్యాపీగా ఉన్నందుకు అంతా చాలా వరకు సంతోషం అని చెప్పాలి. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోయినా అమ్మాయిని, లేదా అమ్మాయి అదే నరకంలో ఉండలేక ఇంట్లో చెప్పుకోలేక సూసైడ్స్ అలాంటివి ఏమైనా అటెంప్ట్ చేసినా, ఏమైనా జరుగుంటే ఆ అమ్మాయి కెరియర్ వేరెస్ట్ అయిపోయేది. ప్రజెంట్ అయితే తన పాస్ట్ అంతా మర్చిపోయి హ్యాపీగా ప్రజెంట్ లైఫ్ లీడ్ చేస్తుంది. ఎంతైనా వాళ్ళ మదర్ గ్రేట్ అని చెప్పాలి. వాళ్ళ మదర్ వల్లే తన లైఫ్ స్పాయిల్ అయింది అనుకుంది, బట్ తన వాళ్ళ మదర్ వల్లే ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంత ప్రశాంతంగా ఉంది. అంతే కదా, మీరేమంటారు? ఏజ్ని బట్టి మనం మారుతూ ఉండాలి. మనకి మెచ్యూరిటీస్ వస్తాయి, అర్థం చేసుకుంటాం. ఆ ఏజ్లో ఎవరు చెప్పినా వినము, బట్ స్టిల్ ఆ ఏజ్లో విన్న వాళ్ళ లైఫ్ అంతా మంచిగా ఉంటుంది. మేము తనకు చాలాసార్లు చెప్పడానికి ట్రై చేసాం, బట్ స్టిల్ తను అంటే మా మాట కూడా వినని స్టేజ్కి వెళ్ళిపోయింది. మాతో కూడా మధ్యలో కొన్నాళ్ళు కాంటాక్ట్లో లేకుండా అయిపోయింది. ఎవరేం చెప్పినా వినేది కాదు. చాలా ఫేస్ చేసిన తర్వాత తనే ఓపెన్ అప్ అయ్యి అన్నీ నాకు చెప్పి, తన యాక్సెప్టెన్స్తోనే నేను ఈ వీడియోలో తన గురించి చెప్తున్నాను. మేబీ తన పేరు ఏమీ నేను రివీల్ చేయట్లేదు, ఎందుకంటే
ఐ వాంట్ తన ప్రైవసీని మనం చేయకూడదు కదా. బట్ ఇదైతే తన స్టోరీ. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీకేమన్నా ఇట్లాంటి స్టోరీస్ తెలుసుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను నా వీడియోస్ ద్వారా మిగతా ఫ్రెండ్స్ అందరికీ నేను షేర్ చేస్తాను. సో వాళ్ళకి ఇట్లాంటివి జరుగుతాయా అన్నట్లు ఒక ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది కదా. ఏమంటారు? కామెంట్ చేయండి. సో కమింగ్ బ్యాక్ టు రెసిపీ, ఒక బ్రీఫ్ చెప్పేస్తాను. సో ఒక 4 మ్యాగీ ప్యాకెట్స్ మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చూపించాను కదా, నూడిల్స్ ప్యాకెట్. సో వాటితో నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద వెజిటబుల్స్ నూడిల్స్ చేస్తున్నాను విత్ ఎగ్. సో లెట్స్ ఏ ఎగ్ నూడిల్స్ విత్ లాట్ ఆఫ్ వెజీస్. అయితే ఆ నూడిల్స్లోనే నేను చూపించా కదా సోయా సాసు అండ్ ఒక ఆయిల్ వస్తుందని చెప్పేసి అవి 2 యాడ్ చేసి, దాంతోపాటు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి, మాకు ఇలా నేను చూపించాను వీడియోస్లో మీరు గమనించినట్టయితే ఫ్రోజన్ ప్యాకెట్స్ దొరుకుతాయి. కార్న్, పీస్, బీన్స్, సో ఫ్రెష్ క్యారెట్స్, ఆనియన్, చిల్లీ కట్ చేసుకొని వాటన్నిటిని ఆయిల్లో ఒక 3-4 మినిట్స్ జస్ట్ స్టిర్ ఫ్రై లాగా చేసేసి, ఆ తర్వాత వాటర్ వేసేసి ఆ వెజిటబుల్స్ తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని నూడిల్స్ వేసుకున్నాం. ఓ పక్కన ఎగ్ స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకుంటాను. సో వన్స్ నూడిల్స్ బాయిల్డ్ అయిపోయినాక ఆ స్క్రాంబుల్డ్ ఎగ్ కూడా దాంట్లో మిక్స్ చేసేసి, కిడ్స్కి వితౌట్ స్పైస్ కొంచెం తీసేసిన తర్వాత స్పైస్ యాడ్ చేసుకుంటాను. కొంచెం చిల్లీ పౌడర్, మనకి ఇంకేమన్నా స్పైసెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ నేను చిల్లీ పౌడర్ ఒకటి యాడ్ చేస్తాను. సో అయిపోతుంది. అలా అయిన తర్వాత కొంతసేపు బయటకు వెళ్ళి ఫ్రెష్గా వెదర్ ఎంజాయ్ చేసి వచ్చి మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేసేస్తాం. సో నాకు బిఫోర్ కుకింగ్, ఆఫ్టర్ కుకింగ్ క్లీనింగ్ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నేను అందుకే క్లీనింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. సో అలా మొత్తం హౌస్ క్లీన్ చేసేసుకొని, ఇవి మావి కాదు, మా రూమ్లో షేరింగ్లో ఉంటారు కదా, సో మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్ అవుతాను. సో తన కుకింగ్ చేసుకొని ఉన్నవి అనమాట, వాళ్ళు కుకింగ్ చేసుకున్నవి. సో ఇలా ఒక పక్కన క్లీన్ చేసేసుకుంటూ ఒక పక్కన అంతా చేసుకుంటూ ఉంటాను. నాకు అదొక హ్యాబిట్. కుకింగ్ చేసే ముందు, కుకింగ్ చేసిన తర్వాత చేస్తాను. ఇంకా ఆ రోజు అలా బయటికి వెళ్ళిపోయాం కొంతసేపు. సో అలా టైం స్పెండ్ చేస్తూ షాపింగ్ చేస్తే మ్యాంగో పికెల్ దొరికింది, అది ఇంటికి తెచ్చేసుకున్నాం. స్పైస్ ఏం లేదు, బట్ ఓకే. సో ఇది ఫైనలీ నా మ్యాగీ రెసిపీ అండ్ మై వ్లాగ్. సీ యూ దేర్ ఇన్ నెక్స్ట్.